మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము దేవీ నవరాత్రుల్లో ఆయా అవతారాలు ఎందుకు దేవి 9 అవతారాలు దాల్చవలసి వచ్చిందో చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు సరస్వతీ దేవి ఆవిర్భావం 7వ అవతారంగా ఎందుకు దాల్చినది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సరస్వతీ దేవి బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా బ్రహ్మ నుదుటి నుండి సరస్వతీ దేవి ఆవిర్భవించిందని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈవిడ విద్యలు అన్నిటికీ కూడా అధిదేవత, విద్యాది దేవత అంటారు ఈవిడ్ని. అలాగే వాగ్దేవిగా ప్రజల వాక్శుద్ధిని కూడా నిలబెట్టేటట్టు ప్రయత్నం చేస్తుంది. అంటే చెప్పిన మాట మీద నిలబడి దానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళకి ఈ వాక్శుద్ధి అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. అలా మనకి అందరికీ విద్య కావాలి కదండి. విద్య కాకపోతే ఆ బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎంతమంది లెక్క ఎలా పెట్టుకుంటాడండి ఆయన? ఎంతమందిని సృష్టి చేశాము, ఇంకా ఎంత చెయ్యాలి, ఈ రోజు టార్గెట్ ఎంత, ఇవన్నీ తెలియాలి అన్నట్టయితే బ్రహ్మదేవుడికి కూడా ఈ గణితము అనేటటువంటి విద్య అనేటువంటిది అవసరము. కాబట్టి ఆయన కూడా విద్యాదేవత, ఆయన ముఖం నుంచి వచ్చినటువంటి వేదాలన్నీ కూడా. కానీ ఒక సహాయం కావాలి కాబట్టి ఆయనకి ఆ బ్రహ్మ నుదుటి నుంచి ఈ సరస్వతీదేవి ఆవిర్భవించిందని చెప్పేసి మనకి పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉండగా ఒక రోజున ఆయనకి నుదుటి నుంచి ఈ సరస్వతీదేవి ఆవిర్భవించింది. అయితే అక్కడ కొంతమంది ఆమెని వివాహం చేసుకున్నాడు బ్రహ్మదేవుని యొక్క భార్య అని కొన్ని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కన్న కూతుర్ని చేసుకున్నాడు అని విమర్శలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఒకవేళ చేసి ఉంటే కూడా తనకి ఒక జీవిత భాగస్వామి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో సృష్టి చేసేడు కాబట్టి దానికి తప్పు లేదు అని చెప్పి మరొక ప్రతివాదన కూడా ఉన్నది దానికి. ఈ విధంగా మొత్తం మీద వాదోపవాదాల దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఈ సరస్వతీదేవి మాత్రం బ్రహ్మదేవుని యొక్క భార్యగానే లోకంలో కీర్తింపబడుతూ ఉన్నది. ఆవిడే విద్యాది దేవతగా కూడా వెలుస్తూ ఉన్నది. ఈ విధంగానే ఈనాటి వరకు జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ కొంతకాలం తర్వాత ఆమె ఒక పుణ్యనదిగా మారిపోయి చాలా కాలం ప్రవహించి ప్రజలందరినీ కూడా పాప విముక్తులు చేసి ఆ తర్వాత ఆమె అంతర్లీనంగా అంటే భూమికి కింద లోపల పొరల్లోంచి బయటికి కనబడకుండా అదృశ్య రూపంలో భూమికి ఒక కొన్ని పొరలకు కింద నుంచే ప్రవహిస్తుంది అని చెప్పేసి మనకు పురాణాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే సరస్వతీదేవి యొక్క పుష్కరాలు కూడా జరిగాయి. అక్కడికి దేశ విదేశాల నుంచి, భారతదేశంలోని మన హైదరాబాద్ నగరం నుంచి కూడా చాలా మంది నా మిత్రులు కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఆ 12 రోజులు పుష్కరాల యొక్క ప్రభావం గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది ఏముందండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. అవే మళ్ళీ రొటీన్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా సరస్వతీదేవి యొక్క పుష్కరాలు మొన్న జరిగాయి. అందరూ వెళ్ళారు, పుణ్య స్నానాలు చేసి వాళ్ళందరూ కూడా చాలా తరించారు, పుణ్యాలు మూట కట్టుకున్నారు. ఈ విధంగా ఆవిడ అంతర్లీనంగా మాత్రమే ఇప్పుడు కనబడుతుంది అని చెప్పేసి మనకి కొన్ని శాస్త్రంగా చెప్తున్నారు. ఈ సరస్వతీదేవి ఆవిర్భావం జరిగింది అని చెప్పేసి ఈవిడ 7వ అవతారంగా ఈ దసరా నవరాత్రుల్లో ఆ 7వ రోజు అవతారంగా సరస్వతీదేవిని అభివర్ణించడం జరిగింది. అందుచేత అందరూ కూడా విద్యావంతులు కావాలి. మానవుడిగా పుట్టినటువంటి ప్రతివాడు కూడా విద్యావంతుడు కావాలి. అసలు మన ధర్మాలేంటి, మన శాస్త్రాలేంటి, అసలు సృష్టి ఏంటి, మానవ బతుకేంటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాము, ఇత్యాది విషయాలు. అంటే మిగతా 64 లక్షల జీవరాశుల్లో ఈ విధమైన ఆలోచనాధారణ కానీ ఇవన్నీ ఆలోచన శక్తి కానీ ఎవరికీ లేదండి, ఒక్క మానవుడు తప్పించి. ఇది ఎన్నో జన్మల, కోట్ల జన్మల యొక్క పుణ్యం వల్ల మనం మానవుడిగా పుట్టాం కాబట్టి ఈ సరస్వతీదేవి అనేది చాలా ముఖ్యము. ఈ విద్యను అభ్యసించినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఈ సరస్వతిని ఆరాధించి విద్యను పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ పాపం చెయ్యకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది అసలైనటువంటి విద్య అయితే. అంతేగాని ఏవేవో విద్యలు, పూర్ణ విద్యలు, ఆ విద్యలు, ఈ విద్యలు చదువుకుంటే అక్కడ అందులో ధర్మం గురించి ఏమీ ఉండదు. కొంచెం అంటే ఒక సాఫ్ట్ నేచర్, అంటే ఒక సక్రమమైన మార్గంలో నడవకుండా అక్రమ మార్గాలకు వెళ్ళటానికి కానీ
అసాంఘిక కార్యక్రమాలు చేయటానికి కానీ, ఒకరి ప్రాణం తీయటానికి కానీ, అన్నిటికీ ఇంక దేనికి వెనకాడండి. అందుచేత అసలైన విద్యలందరూ కూడా ఈ సరస్వతి దేవిని ఆరాధించి అసలైన విద్య నేర్చుకున్నట్టయితే మన సనాతన ధర్మం నిలబడుతుంది. ధర్మం 4 పాదాల మీద ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుచేత తప్పకుండా కొంతమందికి చదువుకునే అవకాశం పూర్వకాలంలో లేదు, ఇప్పుడు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి వారు కూడా విద్యను అభ్యసించండి. విద్యను అభ్యసించడం కేవలం పొట్ట పోషించుకోవటానికో ఉద్యోగం కోసమో అనేటటువంటి విద్య అయితే అనవసరం అండి. జ్ఞానం పొందండి, జ్ఞానం కోసం చదవండి. అప్పుడు మనకి ఈ చదువు యొక్క సార్థకత ఏర్పడుతుంది. ప్రపంచం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవించగలుగుతుంది. శుభం భూయా.